ఈ ఒక్క రెమెడీ తెలిసిందంటే ఇక మీరు బయట ఎలాంటి ఫేస్ ప్యాక్లు కొనమన్నా కొనరండి. ఇక బ్యూటీ పార్లర్కి అయితే అసలు వెళ్ళమన్నా వెళ్ళరు. ఇది నా సీక్రెట్ ఇవాళ నేను రివీల్ చేసేస్తున్నాను. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా గ్లోగా అవుతుందండి. అలాగే చర్మం పైనటువంటి ముడతలన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, పిగ్మెంటేషన్, సన్ ట్యాన్, వ్రింకిల్స్ అన్నీ తొలగిపోతాయండి. సో అలాగే ఈ ప్యాక్ని మీరు ఈ రెమెడీని వారానికి ఒక్కసారి అప్లై చేసుకున్నారంటే మీ చర్మం అనేది తలతలా మెరిసిపోతుందండి. ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, బర్త్‌డే పార్టీస్ ఉన్నా మనం పార్లర్‌కెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం అవసరం లేదండి. సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్న వస్తువులతోటి ఈ విధంగా పీల్ ఆఫ్ మాస్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. అందులోనూ కాఫీ పౌడర్ తోటి చేసుకుంటున్నాం కాబట్టి ఇన్‌స్టెంట్‌గా స్కిన్ చాలా గ్లో అవుతుందండి. అదే కాకుండా ఇందులో మనం ఎలాంటి కెమికల్స్‌ని మిక్స్ చేయలేదండి. సో మన స్కిన్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఈ ఒక్క పీల్ ఆఫ్ మాస్క్ వల్ల మనకు ముక్కుపై ఉన్నటువంటి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. అంతేకాదండి, సో చాలా అంటే చాలా సింపుల్. ఎక్కువ వస్తువుల్ని కూడా యూజ్ చేయట్లేదు. సో కాఫీ పొడి తీసుకోవాలండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి ఇది. నెస్కేఫీ సన్‌రైజ్ అంటారు కదండీ! సో నెస్కేఫీ సన్‌రైజ్ తీసుకోండి. లేదంటే బ్రూ కాఫీ పౌడర్ తీసుకోవచ్చు. లేదంటే కాంటినెంటల్ ఉంటుంది కదండీ! ఎక్స్‌ట్రా కాంటినెంటల్ అదైనా తీసుకోవచ్చు. సో 2 స్పూన్ల వరకు తీసుకొని ఇందులో కొద్దిగంత గోరువెచ్చటి పాలను మిక్స్ చేసుకోవాలి. సో గుర్తుంచుకోండి, చల్లటి పాలు కాదండి, గోరువెచ్చటి పాలను మిక్స్ చేసుకోండి. కాఫీ పౌడర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటే అంత మంచిదండి. ఇక ఇందులోనే కొద్దిగంత హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా వేడిగా ఉండాలండి హాట్ వాటర్, మరి గోరువెచ్చగా కాస్త తక్కువ వేడిగా కాదండి, చాలా ఎక్కువ వేడిగా ఉన్నటువంటి హాట్ వాటర్ తీసుకోవాలి. ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి గెలటిన్ పౌడర్ అండి. ఇది మనకు ఆన్‌లైన్‌లలో అందుబాటుగా ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. కావాలంటే నేను మన ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. లేదంటే మీరు మీషో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఒకవేళ మీకు కావాలంటే నేను మన ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తానండి. ఓన్లీ కాఫీ పౌడర్ తోటి పీల్ ఆఫ్ మాస్క్ కాదండి, మనం రకరకాల పీల్ ఆఫ్ మాస్కులు చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా, పైసా ఖర్చు లేకుండా. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి. ఓసి ఇంతేనా అనుకుంటారు, అంత తక్కువ కాస్ట్ అండి. సో ఒక స్పూన్ నిండుగా తీసుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఇక అంతే. ఇక ఇందులో వేరే ఏమీ యాడ్ చేయనవసరం లేదు. గోరువెచ్చని పాలు, కాఫీ పౌడర్, గెలాటిన్ పౌడర్, అలాగే కొద్దిగంత హాట్‌గా ఉన్నటువంటి వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు గెలాటిన్ పౌడర్ మనం యాడ్ చేసుకున్నాం కదండీ! అది బరగ్గా ఉంది కదండీ! ఇదంతా స్మూత్‌గా అవ్వాలండి. సో ఇందుకోసం ముందుగా కొద్దిగంత హాట్ వాటర్ తీసుకోండి. చూస్తున్నారు కదండీ! ఎక్కువ కాదండి. ఈ విధంగా చిన్న గిన్నెతో హాట్ వాటర్ తీసుకొని ఈ విధంగా కొద్దిసేపు అలా మిక్స్ చేస్తూ అలాగే వదిలేసేయండి. సో ఈ గెలాటిన్ పౌడర్ అంతా కూడాను మెల్ట్ అయ్యి ఫేస్‌కి అప్లై చేసుకునేలాగా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. కాసేపు అలాగే వదిలేసేయాలి. సో ఈ విధంగా బౌల్‌ని పెట్టేలాగా ఉండేలాగా చూసుకోండి. వాటర్ అనేవి మరీ ఎక్కువగా ఉంటే మునిగిపోతుందండి. సో సో బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ ఉన్న ఒక బౌల్‌లో ఈ విధంగా పెట్టేసి ఇందులో ఇంకాస్త బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్‌ని యాడ్ చేసుకోండి. మరీ చల్లగా అలాగని గోరువెచ్చగా, కొద్దిగా వేడిగా ఉన్నటువంటి వాటర్ కదండీ! మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 100% కరెక్ట్‌గా రావాలి అంటే బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసేయండి. సో ఇక ఈ విధంగా మంచిగా స్మూత్‌గా తయారవుతుందండి. స్మూత్ టెక్స్చర్ అనేది రెడీ అవుతుంది. ఇక మనం ఫేస్‌కి ప్యాక్ వేసుకోవచ్చు. ఐబ్రోస్ పైన అంటకుండా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి. సో ఐబ్రోస్ పైన అంటిందంటే ఈ పీల్ ఆఫ్ మాస్క్ మనం రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే ఐబ్రోస్‌కి ఉన్నటువంటి హెయిర్ ఊడొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఐబ్రోస్‌కి అంటకుండా నార్మల్‌గా మనం ఏ విధంగా అయితే పీల్ ఆఫ్ మాస్క్‌లు అప్లై చేసుకుంటూ ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అప్లై చేసుకోండి. ఇందుకోసం ఈ విధంగా బ్రష్ ఉంటే బ్రష్‌తో అప్లై చేసుకోండి. లేదంటే నార్మల్‌గా ఫింగర్ తోటి అప్లై చేసుకోవచ్చండి. ఇది అప్లై చేసిన తర్వాత ఎలా రిమూవ్ చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది కరెక్ట్‌గా తెలుసుకోవాలండి. సో ఈ విధంగా ముందుగా ఫేస్‌ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ముఖం పైన డస్ట్ లాంటిది ఏమీ లేకుండా వాష్ చేసుకొని పొడి టవల్ తోటి శుభ్రంగా తుడిచేసేయండి. అసలు తడి ఏమీ ఉండొద్దండి. సో ఈ విధంగా మంచి మెండుగా అప్లై చేయండి. మరీ పల్చగా కాకుండా. సో మనం తీసుకున్నటువంటి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. సో చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్‌వాంటెడ్ హెయిర్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో ముఖం పైన, ముఖ్యంగా అప్పర్ లిప్ పైన, అలాగే చేతుల పైన ఉంటుంది కదండీ అన్‌వాంటెడ్ హెయిర్‌కి, ఈ విధంగా అప్లై చేసి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వదిలేసేయండి. ఈ రెమెడీ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. స్కిన్ తెల్లగా అవ్వడానికి, చర్మం పైనటువంటి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి, అలాగే వ్రింకిల్స్ అంటే ముడతలు ఉంటాయి కదండీ, ముడతలను తగ్గించుకోవడానికి, పింపుల్స్‌ని తొలగించుకోవడానికి, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిషెస్ ఇలాంటివన్నీ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో చాలా తక్కువ కాస్ట్ కదండీ. జస్ట్ రూ. 2కి ఒక 2 కాఫీ పౌడర్స్ తీసుకున్నామనుకోండి, బ్రూ కానీ, నెస్కేఫీ సన్‌రైజ్ కానీ, లేదంటే కాంటినెంటల్ కానీ సరిపోతాయి. ఇక ఎలాగో ఇంట్లో హాట్ వాటర్ అండ్
హాట్ మిల్క్ అనేవి రెడీగా ఉంటాయి కదండి. వేడి పాలు వేడి నీళ్ళు అనేవి ఇంట్లో అందుబాటుగా ఉంటాయి. సో ఇక గెలాటిన్ పౌడర్ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి. సో ఈ ఒక్క గెలాటిన్ పౌడర్ వల్ల మనకు చాలా బ్యూటీ రెమెడీస్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు. సో అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను చూపిస్తానండి. ఇంకా చాలా పీల్ ఆఫ్ మాస్క్లు రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ కాఫీ పీల్ ఆఫ్ మాస్కే కాదండి, చాలా అంటే చాలా వాటికి ఉపయోగపడుతుంది. సో పూర్తిగా డ్రై అవ్వాలండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను. సో మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మెండుగా అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి నా సీక్రెట్ అండి. నేను మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి మీతోటి రివీల్ చేస్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయండి, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇలాంటి యూస్ఫుల్ రెమెడీస్ మన దగ్గర. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా పూర్తిగా డ్రై అవ్వాలి. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే కాస్త ఈ విధంగా చెక్ చేసుకోండి. తడిగా ఉన్నప్పుడు స్టిక్ అవుతూ ఉంటుంది, సరిగా రాదండి మనం తీయాలన్నా కూడా. సో ఈ విధంగా ఫింగర్ తోటి చెక్ చేసుకోండి. అసలు ఎక్కడ కూడా మన ఫింగర్కి టచ్ అవ్వద్దు. పూర్తిగా డ్రై అవ్వాలండి. చాలా త్వరగానే డ్రై అయిపోతుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు మాట్లాడొద్దండి, సైలెంట్గా ఉండాలి. సో నార్మల్గా మనం పీల్ ఆఫ్ మాస్క్లు అప్లై చేసుకున్నప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం కదండి, సేమ్ యాజ్ ఇట్ యాజ్గా చర్మం పైనటువంటి ముడతలు తొలగిపోయి చర్మం చాలా అంటే చాలా బిగుతుగా తయారవుతుందండి. సో వారానికి ఒకసారి అప్లై చేసుకోండి. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలి. ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా కింద నుంచి పైకి ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలండి. సో మనం బయట నుంచి కొని తెచ్చినటువంటి పీల్ ఆఫ్ మాస్క్లు ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తామో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కింద నుంచి గడ్డం దగ్గర నుంచి ఈ విధంగా పైకి ఎలా రిమూవ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా రిమూవ్ చేయాలి. పూర్తిగా డ్రై అయితేనే ఈజీగా వస్తుందండి, లేదంటే స్టిక్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి మనము ఫేస్ ప్యాక్లు వేయించుకొని అవసరం లేదండి. ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే మన స్కిన్ని గ్లోగా చేసుకోవచ్చు, వ్రింకిల్స్ని తొలగించుకోవచ్చు, అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. సో చూస్తున్నారు కదండి, చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుంది ఫేస్ పైన, అన్వాంటెడ్ హెయిర్. ముఖ్యంగా అప్పర్ లిప్ పైన మీసాల్లాగా వస్తూ ఉంటుందండి కొంతమందికి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారండి చూయించండి అని చెప్పి. ఇది ట్రై చేయండి. సో చిన్న చిన్న హెయిర్ అంతా కూడాను చక్కగా రిమూవ్ అయిపోతుంది. సో ఐబ్రోస్కి మాత్రం ఇది అప్లై చేయొద్దండి. నార్మల్గా మనం ఫేస్ ప్యాక్ ఎలాగైతే అప్లై చేసుకుంటామో అలాగ అప్లై చేసుకోండి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకొక విషయం అండి, ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నిలువ ఉంచుకోవడానికి వీలవదండి. అందుకే అప్పటికప్పుడు కొద్దిగంత కాఫీ పౌడర్, గెలాటిన్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని సేమ్ వీడియోలో ఎలా చూపించానో యాజ్ ఇట్ యాజ్గా అలాగే తయారు చేసుకోండి. ఎప్పటికప్పుడు మనకు మన ఫేస్కి ఎంతైతే అవసరం అనుకుంటామో అంత అప్పటికప్పుడు తయారు చేసుకోండి. ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి. బాగా డ్రై అయిందంటే ఈజీగానే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదండి, తర్వాత ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకోండి. సో సోప్ యూజ్ చేయొద్దండి. కొద్దిసేపు ఫేస్ క్లీన్గా నీట్గానే ఉంటుందండి, అసలు జిడ్డుగా ఏమీ ఉండదు. చూస్తున్నారు కదండి, ఇన్స్టెంట్గా స్కిన్లో వచ్చినటువంటి గ్లోనెస్ అనేది. సో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయండి ఎలా వర్క్ అయ్యిందని. గెలాటిన్ పౌడర్ మీకు ఒకవేళ అందుబాటుగా లేదు అన్నట్లయితే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. సో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై ఫ్రెండ్స్.